నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానించడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీరు ఈ కార్యక్రమాలు యథావిధిగా ప్రతి శుక్రవారం ఉదయకాలంలో తదుపరి అనదర్ టెలికాస్ట్లో కూడా మీరు ఈ వాక్య సందేశాలు విని మీరు అనేక మంది శ్రమలో ఉన్నవారు ఓదార్చబడటానికి బలపడటానికి మీ విశ్వాసాన్ని బలపరిచేటువంటి కార్యక్రమం. అనేక మంది క్రైస్తవులను క్రైస్తవేతరులను కూడాను క్రీస్తునందు వారికి విశ్వాసాన్ని కలిగించడానికి చేసే ప్రయత్నమే ఈ యొక్క నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమం యొక్క ఉద్దేశం. ప్రియులారా, మీరు మీ కుటుంబాలందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాము. మీ కొరకు మీ కుటుంబాల యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. గత వారంలో మీతో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయో, వారి జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగానండి ప్రతి ఒక్కరు కూడాను వారంతటి వారు జీవిస్తూ ఉన్నటువంటి లోకంలో వారు ఎవరికి బాధ్యత వహించవలసిన పని లేదు అనేటువంటి ఒక కోణంలో లేకపోతే ఒక విధానంలో మనుషులు జీవిస్తూ ఉన్నారు. కానీ దేవునికి నిజముగా వారు భయపడి ఆయనకి బాధ్యతగా జీవించినటువంటి వారు ఏ రంగంలో అయినా సరే దేవుని యొక్క ఆశీర్వాదం వారికి ఉంటుంది అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ సెలవిస్తాం. దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు దేవుడు భూలోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టించిన తర్వాత మనిషిని దేవుడు సృష్టించాడు. ఆ మనుషుని ద్వారా ఈ లోకంలో తనకు ఒక జనాంగం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవునికి మనుషులకు ఒక మంచి సత్సంబంధం అనేటువంటిది దేవుని యొక్క ఆ సృష్టిలోనే, దేవుని యొక్క ఆలోచనలోనే అది ఒక గొప్ప ఏర్పాటు అయినది. అయితే మనుషులు ఎలా జీవిస్తున్నారో మనకు తెలుసు. పాపం మనుషులను దేవుని నుంచి దూరం చేసినాయి. కాబట్టి మనుషులు దేవునితో పూర్తి సంబంధాలు తెగిపోయి జీవిస్తున్నటువంటి రోజులు ఇవి. ఈ అధునాతనమైనటువంటి ఈ ప్రస్తుత దినాలలో మనుషులందరి యొక్క జీవితాలు అతలాకుతలమైపోయినాయి. నైతికంగా మనుషులు ఎంతో దుఃఖకరమైన జీవితాలు జీవిస్తున్నారు. వారి జీవితాలలో నిజమైనటువంటి శాంతి, సమాధానము, సంతోషము అనేటువంటి ఆధ్యాత్మిక విలువలు, నైతిక విలువలు, సామాజికంగా వారు ఎంతో ఆనందంగా జీవించవలసినటువంటి మంచి జీవితాలన్నీ కూడాను ఈ రోజున క్రమక్రమంగా కనుమరుగైపోతున్నాయి. మనిషి ధనానికి, లోకంలో ఉన్నటువంటి వస్తు వాహనాలకు ఎంతో విలువనిస్తున్నాడు. కానీ దేవునికి, ఈ సమాజంలో ఉంటున్నటువంటి మనుషులతో వారి యొక్క సంబంధ బాంధవ్యాలు దినదినానికి అవి క్షీణదశకు చేరుకున్నాయనేటువంటి ఆ ఉద్దేశాన్ని, ఆ యొక్క పరిస్థితిని మనం కళ్ళకద్దినట్లుగా చూడగలుగుతున్నాం. అయితే ఈనాటికి ఆనాటికి చరిత్ర మొత్తంలో మనం చూస్తూ వస్తే మనిషి యొక్క దురహంకారం, లేకపోతే మనిషి యొక్క దుష్ప్రవర్తన, మనిషి యొక్క జీవిత విధానం దేవునికి ఎంతో దుఃఖాన్ని కలుగు చేసేదిగా ఉన్నది. నేను సృష్టించినటువంటి మానవుడు నాకు ఏ విధమైనటువంటి గౌరవాన్ని చూపటలేదు. నా పట్ల వారు వ్యవహరించవలసినటువంటి రీతిలో వారు వ్యవహరించట్లేదు అని దేవుడు బాధపడుతున్నాడండి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరు, మీ కుటుంబాలు, లేదా ఈ కార్యక్రమాన్ని నమ్మకంగా వీక్షిస్తున్నటువంటి వారు ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం చాలా ఆసన్నమైంది. దేవుని యొక్క ప్రేమ అనంతమైనటువంటిది. అది మనిషి యొక్క ఉద్దేశాలకు పరిమితి కలిగినటువంటిది కాదు. మనిషి మంచివాడనని దేవుడు ప్రేమించట్లేదు. ఎప్పుడైతే మానవులందరూ కూడాను దేవుని యొక్క ప్రణాళికలో నుంచి, దేవుని యొక్క హద్దుల్లో నుంచి బయటికి వచ్చారో అప్పటి నుంచే మానవులందరూ కూడాను దేవునికి విరోధమైనటువంటి జీవితాలను జీవిస్తున్నారు. ఈనాడు ఒక వ్యక్తి జీవితాన్ని పరిశీలించండి, లేకపోతే ఒక కుటుంబాన్ని పరిశీలించండి, ఒక వ్యవస్థను చూడండి. మనిషి ఒక మనిషిగా దేవుడు చూడటం లేదు. ఆ మనిషి
ఒక గొప్ప వ్యవస్థగా చూస్తున్నాడు. వారి యొక్క సంతానాన్ని చూస్తున్నాడు దేవుడు. వారి యొక్క కుటుంబం యొక్క ఆధ్యాత్మిక విలువలను చూస్తున్నాడు, నైతిక విలువలను చూస్తున్నాడు. సామాజికంగా వారు అన్ని కోణాలలో వారు సంతోషంగా ఉండాలనేటువంటిదే దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమ. వీటన్నిటికీ కేంద్ర బిందువుగా బైబిల్లో ఒక విషయాన్ని మనం చూస్తాం. దేవునికి భయపడేటువంటి ఒక జనాంగం ఆనాటి నుంచి ఈనాటికి కూడాను ఉన్నారు. వారు దేవుని యొక్క సరిహద్దుల్లో వారి యొక్క జీవితాలు ఎప్పుడు ఉండేటట్లుగా చూసుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ అలాంటి వారికి చాలా గొప్ప విలువనిస్తూ ఉంది. ఈరోజు మన సందేశంలో గత వారంలో చెప్పబడినటువంటి దేవుని భయం అనేటువంటి ఆ యొక్క అంశానికి పొడిగింపుగా ఈ రోజున రెండవ భాగాన్ని మనం చూస్తాం. ఇందులో ప్రాథమికమైనటువంటి అంశం ఏంటంటే, దేవునికి భయపడేటువంటి జనాంగం 4000 సంవత్సరాల క్రితం లేదా 6000 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి 21వ శతాబ్దంలో అనగా ఈ 2024 సంవత్సరంలో అప్పటికి ఇప్పుడు ఉన్నారండి. వారిని శేషము లేకపోతే రామ్నెంట్ అంటారు. పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాటను వారు శిరసావహించేవారుగా ఉంటున్నారు. అవసరమైతే ఈ లోకంలో కొన్ని ఆనందాలను, తాత్కాలికమైనటువంటి అభివృద్ధిని వారు వాటికి స్వస్తి చెప్పి దేవుని మాటను శిరోధార్యంగా వారు ఎంచుతున్నారు. దేవుని మాటను ఈ లోకంలో బంగారము లేకపోతే విలువైనటువంటి వజ్రాల కంటే గొప్పగా ఇచ్చేవారు ఉన్నారు. అలాంటి వారి కోసమే ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం అనేటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో నుంచి ఒక సన్నివేశాన్ని మనం ఈ రోజున అందులో ఉన్నటువంటి లోతుపోతలను చూద్దాం. అదే సమయంలో మన అంతరంగ హృదయంలో దేవుని పట్ల మనకున్నటువంటి విశ్వాసము, ప్రేమ, ఆయన అందలి భయము, భక్తిని కూడాను ఒకసారి పరీక్షించుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఏంటంటే, ఐగుప్తు అనేటువంటి దేశంలో ఆనాడు ఇశ్రాయేలీయుల యొక్క అభివృద్ధిని ఓర్చలేనటువంటి రాజు అయినటువంటి ఫరో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే, అనగా తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటికి రాగానే వారిని చంపేయమని ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఎవరికేంటంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రసానులకు లేకపోతే నర్సెస్కి. ఎందుకంటే వారు మాత్రమే ఈ పని చేయగలరు. ఆ రాజు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలీయులు అనేటువంటి ఈ సంతానం కానీ ఐగుప్తు దేశంలో వారు అభివృద్ధి చెందినట్లయితే చివరికి వారే ఈ ఐగుప్తు దేశానికి అధిపతులుగా ఉంటారు. వారి యొక్క ప్రాబల్యం పెరిగిపోతుంది. కనుక వారి యొక్క సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో వారిని తల్లి గర్భంలో నుంచి రాగానే వారిని చంపేయమని ఆజ్ఞాపించాడు. ఆ భాగాన్ని చదివితే మీకు కూడా బాగా అర్థమవుతుంది. ఇందులో నుంచి మనం నేర్చుకునేటువంటి 2-3 పాఠాలతోటి ఈ ఎపిసోడ్ని మనం క్లోజ్ చేసుకుంటాం. సో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ మరొకసారి ప్రభునామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ భాగాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం కనుక నిర్గమాకాండం 1వ అధ్యాయం 16 వచనం నుంచి నేను చదువుతాను. హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పనిచేయు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తు రాజు ఆ మంత్రసానులు పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరి అని అడిగాను. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి వద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగ చేసెను. దేవుడు ఈ మంత్రసానులను దేవునికి భయపడి వారు ఇశ్రాయేలీయుల యొక్క మగ సంతానాన్ని వాళ్ళు బ్రతకనిచ్చినట్లుగా మనం చూసాము. దానిని చూసినటువంటి దేవుడు వారికి మేలు చేశాడటండి. ఈనాడు చాలామంది వారు చేసేటువంటి అకృత్య కార్యాలు మనుషులకు భయపడుతూ అనేక మంది ఈ లోకంలో అనేకమైనటువంటి వినాశన కార్యాలు చేస్తూ ఉన్నారు. వారి వల్ల వారికి కీడు వస్తుందని చెప్పి వీరు ఎంత అన్యాయానికైనా ఒడిగడుతున్నారు. అంతేకాని దేవునికి భయపడి వారు దేవునికి కానీ అవకాశం ఇచ్చినట్లయితే దేవుడే ఎదుటివారి పట్ల ఆయన వ్యవహరించవలసినటువంటి రీతిలో
ఆయన వ్యవహరిస్తారు దేవునికి భయపడినటువంటి వారికి, అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో జీవించి ఆయన యొక్క మార్గంలో నడిచేటువంటి వారందరికీ కూడాను ఆయన మేలు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అందరికీ మేలు చేశాడనని కదండి మనం బైబిల్లో చూస్తాం. ఆయన బోధలను ఎవరైతే మరి ఆచరణాత్మకంగా వాటిని అవలంబించారు, వారు విని వారి పాప జీవితాన్ని గురించినటువంటి ఒక పశ్చాత్తాపం వారు కలిగి యేసుక్రీస్తు యందు ఆయన చేసినటువంటి పుణ్యకార్యమందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడాను వారి జీవితాలలో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని పొందారు. యేసు ప్రభు వారు చేసినటువంటి బోధలు వారిని ఐహికంగాను అలానే పరసంబంధంగాను వారిని చాలా క్రమశిక్షణతో కూడినటువంటి వారిగా వారిని మార్చాయి. ఇహలోక సంబంధమైనటువంటి దీవెనలు కూడా వారు పొందుకొని ఇతరులకు మేలుకరంగా వారు జీవించారు. యేసు ప్రభు వారు చెప్పారు, ఆత్మ విషయమై దీనత్వం కలిగినటువంటి వారు, వారి యొక్క జీవితాలను గురించినటువంటి ఆలోచన కలిగిన వారు, ఇహలోకాన్ని పరలోకాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ లోకంలో ఆ దేవాది దేవునికి భయపడేటువంటి వారికి ఆయన దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పగా ఉన్నాయి. మిత్రమా, ఈ రోజున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈ సమయంలో ఈ హెబ్రీ మంత్రసానులకు ఉన్నటువంటి, ఈ ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రసానులు లేకపోతే నర్సెస్ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల పట్ల చూపినటువంటి ఆ మేలుకు తగిన ప్రతిఫలాన్ని వారు అనుభవించారు. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం 2 సార్లు చూస్తాం. బైబిల్లో ఒకే విషయాన్ని పదే పదే ప్రస్తావించటం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఏదో ఒక పాఠం అక్కడ ఉన్నది. మన దృష్టి దాని మీద నిలపాలి. మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని అందులో మాత్రమే కట్టుకోవాలి. తద్వారా మనం కూడాను ఇహలోకంలో మేలు పొందుతామని ఆ విధంగా రాయబడి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆయనకు భయపడి అనేటువంటి మాటలు మనం చూస్తాం. ఎవరు ఆయనకు భయపడ్డారు? అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయలేదట. ఈనాడు మోషే అనేటువంటి గొప్ప ప్రవక్తను గురించి బైబిల్ మొత్తం కూడాను చాలాసార్లు చెప్పాలంటే పాత నిబంధన అంతా కూడాను దీని చుట్టే తిరుగుతున్నట్లుగా మనం చూస్తాం. ఈ మోషే అనేటువంటి ఈ యొక్క మగబిడ్డను బ్రతకనిచ్చినందువలన అతని ద్వారా దేవుని యొక్క సంకల్పం ఈ ప్రపంచంలో ఎలా నెరవేరిందో బైబిల్ చదివినటువంటి వారికి, బైబిల్ చదవనటువంటి వారికి కూడాను తెలిసిపోయింది. మొదటగా రాయబడినటువంటి 5 కాండాలు అంటే ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం అనేటువంటి ఈ పంచకావ్యాలను, పెంటాటచ్ అనేటువంటి ఈ యొక్క మోషే రాసినటువంటి 5 గ్రంథాలు ఈ రోజున ప్రపంచానికే అవి మార్గదర్శకాలుగాను, మానవులు ఆచరించదగినటువంటి మరి నైతికమైనటువంటి సూత్రాలు, దేవునికి ఇష్టంగా పొరుగువారి పట్ల వ్యవహరించవలసినటువంటి తీరుతెన్నులన్నీ కూడాను రాయటానికి ఆ వ్యక్తి కారణం. మోషే అనేటువంటి ప్రవక్త ఈ యేసు ప్రభువుకు ముందుగా ఈ లోకానికి వచ్చి మానవ జీవితాల అందరూ కూడాను దేవుని దృష్టిలో విలువైనవిగా చేయటానికి కొన్ని సూత్రాలు రూపొందించాడు. అతను ఈ భూమి మీదకి రావటానికి కారణం దేవునికి భయపడినటువంటి ఈ మంత్రసానులు అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదండి. కొంతమంది పేర్లు బయటికి రాకపోయినా వారు చేసినటువంటి కార్యాలు ఎంతో శ్లాఘనీయమైనవిగాను, కీర్తించదగినవిగా ఉన్నాయి. యేసు ప్రభు చెప్పాడు, నువ్వు కుడి చేతితో చేసినటువంటి మేలు ఎడమ చేతికి తెలియకుండా చేయాలి అన్నాడు. నీ ప్రార్థన దేవుడు మాత్రమే వినేటట్లుగా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. మనందరం కూడాను దేవుని మీద ఆధారపడాలి. దేవుని యొక్క కార్యాల పట్ల మనం ఆసక్తి కలిగి జీవించాలి. క్రైస్తవ జీవితం అంతా కూడాను దేవునికి భయపడేటువంటి జీవితం అనేటువంటి విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు కదా. ఒక వ్యక్తి భూమి మీదకి రావటానికి దేవుడు ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే ఆయనకు భయపడినటువంటి ఈ యొక్క మంత్రసానులు. ఒకవేళ మీరు ఆఫీస్లో పనిచేయవచ్చు, లేకపోతే మీ ఇంట్లో దైనందిన జీవితంలో మీరు అనేక పనుల్లో మీరు ముమ్మరంగా ఉండవచ్చు. అయితే దేవుని భయానికి, దేవునికి భయపడి చేయవలసినవి చేయటం, చేయకూడని చేయకుండా ఉండటానికి హద్దులు మనం ఏర్పాటు చేసుకోవాలి కదా. ఈ హెబ్రీ స్త్రీల విషయంలో ఈ ఐగుప్తు మంత్రసానులు చూపించినటువంటి మేలు ఎంత గొప్పదంటే
అది బైబిల్ చెప్తా ఉందండి, అది నా మాటలు కాదు. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడు. ఎలా మేలు చేశాడు అని అంటే, వారి కుటుంబ జీవితాల్లో, వారి యొక్క అనుదిన జీవితంలో, లేదా వారు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో దేవుడు వారికి సహాయం చేసి ఉంటాడు. ఈరోజున నీవు నేను సజీవంగా ఉన్నావంటే, ఈరోజున నీవు నేను దేవుని మార్గంలో నడవటానికి దేవుడు మనకిచ్చిన ఈ సాధనాలు, ఎక్కువగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి. ఒకప్పుడు రేడియోలో మాత్రమే వాక్యం వినేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది. కానీ ఈనాడు మొబైల్స్ వచ్చేసినాయి. ఈనాడు టెలివిజన్ ద్వారా, మొబైల్స్ ద్వారా, యాప్స్ ద్వారా, ట్విట్టర్స్ ద్వారా, అలానే మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో దేవుని యందలి భయమును, భక్తిని తెలియచేసేటువంటి సువార్తను మనం ఎంతో విరివిగా వింటాం. ఇంత విరివిగా దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతూ ఉన్నటువంటి ఈ దినాలలో మరి ఎంతగా దేవునికి భయపడేటువంటి జనాంగాన్ని మనం చూడగలుగుతున్నామంటే అది చాలా తక్కువ సంఖ్యలోనే చూస్తున్నాం. కానీ ఆనాడు ఏ విధమైనటువంటి మాధ్యమాలు లేకపోయినా సరే, దేవుడున్నాడు, దేవునికి భయపడాలి, ఆ దేవునికి నేను ఒక రెస్పాన్సిబుల్గా ఉండాలనేటువంటి, అంటే అన్యదేశమైనటువంటి ఐగుప్తులో వీళ్ళు చూపించినటువంటి దైవభక్తి అపారం కదండి. అది వర్ణనాతీతం కదా. నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని భయం కలిగినటువంటి వారి జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఈ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసిన. ఎవరికి? మంత్రసానుల యొక్క కుటుంబాలను, వారి వంశాలను దేవుడు ఆశీర్వదించాడంట. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వంశము అభివృద్ధి చెందటం కుటుంబానికి క్షేమం, సమాజానికి క్షేమం, దేశానికి క్షేమమే కదండి, ఆ జాతికే క్షేమం కదండి. ఈరోజున దేవునికి భయపడినటువంటి అనేక మంది ప్రజలను, అనేక సంతానాలను మనం చూస్తున్నాం. అనేక దేశాల్లో దేవుడు లేడు అనేటువంటి సాతాను యొక్క సిద్ధాంతాన్ని నమ్మి విచ్చలవిడిగా తమకిష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నటువంటి నేటి ప్రపంచంలో, ఆస్తికులు నాస్తికులు ఉన్నటువంటి ఈ దేశంలో నాస్తికులైనటువంటి వారు జీవించేటువంటి జీవిత విధానాలు మనం చూస్తూ ఉంటే నిజంగా ఇంత గొప్ప సృష్టి చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి తెలియనటువంటి ప్రజలు, వారు చేసే అరాచకాలు, వారు చేసేటువంటి యుద్ధాలు, వారు చిందించేటువంటి రక్తపాతం నిజంగా హృదయము, మనిషి, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ బాధపడేటువంటి విషయాలే కదా. దేవునికి భయపడినటువంటి వారి కుటుంబాలలో ఎంత అభివృద్ధి ఉన్నా, వారు ఎంత ధనవంతులైనా ప్రయోజనం లేదు కదా. యేసుప్రభు వారు చెప్పినటువంటి ఉపమానంలో ఒక వ్యక్తి గొప్ప ధనవంతుడై ఉండి అతడు అనుకుంటున్నాడు కదా, దేవుడు లేకుండానే నేను ఇంత గొప్ప ధనవంతుడయ్యాను అని అతడు తనను గురించి తాను ప్రశంసించుకుంటున్నాడు, లేదా తన గురించి తను గొప్పగా మాట్లాడుకుంటున్నాడు, గొప్పగా చెప్పుకున్నాడు. తన జ్ఞానమే ఇంత గొప్ప ఫలసాయం పొందటానికి తన యొక్క వ్యవసాయ క్షేత్రంలో తనకు మేలు చేసిందని అనుకుంటుంటే దేవుడు అతనితో అన్నాడు, ఓ బుద్ధిహీనుడా, ఓ వెర్రివాడా, ఫూలిష్ మ్యాన్ అన్నాడండి. అంటే పిచ్చి ముదిరితే వెర్రితనంలోకి వెళ్తుంది. కాబట్టి వితౌట్ గాడ్, నీవు దేవుణ్ణి గురించి నీ యొక్క స్మరణలో కానీ, నీ ఆలోచనలో కానీ, నీ ప్రణాళికలో కానీ దేవుడు నీకు చేసిన మేలును గురించి ఆలోచించినటువంటి వారు బుద్ధిహీనులే అవుతారండి. కాబట్టి అతనికి దేవుడు ఇచ్చిన టైటిల్ ఏంటంటే, ఓ వెర్రివాడా, దౌ ఫూల్, టునైట్ యువర్ సోల్ ఈజ్ రిక్వైర్డ్ బై ద డెవిల్స్. ఈ రాత్రే నీ యొక్క ఆత్మను మరి నరకాగ్నికి తీసుకొని వెళ్ళటానికి దయ్యములు సిద్ధంగా ఉన్నారు. నేను ఈ రోజున ఇప్పుడు నేను కానీ ఎస్ అంటే ఒక్క నిమిషంలో నీ ఆత్మను నరకంలో తోసివేయటానికి దయ్యాలు రెడీగా ఉంది. అంటే ఈ లోకంలో దేవుడు లేనటువంటి ప్రతి మానవుని యొక్క ఆత్మ నిత్య నరకానికి జోగేదిగా ఉంది. దేవుణ్ణి మర్చిపోయాడండి. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటున్నాడు. అట్టివారు కేవలము మరి నిష్ప్రయోజకులు అని బైబిల్ సెలవిస్తాను. దేవునికి భయపడినటువంటి ఒక తరము ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనంలో ఇలా ఉందండి, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. హౌ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఎంత ప్రౌడిష్గా బ్రతుకుతున్నారండి, ఎంత గర్వంగా బ్రతుకుతున్నారు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తలం, వారి కింద వాళ్ళని గురించి ఆలోచించరు, పేదలను గురించి ఆలోచించరు, పొరుగు వాళ్ళ యొక్క కష్టాలను గురించి వారికి ఆలోచించరు.
అరే ఇక దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి మనం చూడాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆ దేవుని దగ్గరకు వస్తే మనకి శాంతి సమాధానం కలిగి మన ఆత్మకు రక్షణ దొరికింది అనే గ్రహింపు లేని వారు ఎంతోమంది ఉన్నారండి. ఇంకా బైబిల్లో ఏముందంటే ఈ దేవుని భయం లేనటువంటి వాళ్ళ యొక్క వికృతమైనటువంటి చేష్టాలు చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. అదే అధ్యాయం 30 సామెతల గ్రంథం, ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ 30th chapter verse 11 says, తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. చూడండి ఎలా ఉన్నారు ఈ రోజున దేవునికి భయపడినటువంటి జనాంగం. ఈ రోజున ఎంతమంది మన చుట్టూ సమాజంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారు, దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి మంత్రసానులు ఎంత మేలు పొందారు, ఎంత క్షేమాభివృద్ధిని వారి యొక్క జీవితాల్లో పొందారు. దేవుని కలిగినటువంటి వారి జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఆశీర్వాదం అంటే కేవలం ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం, ధనధాన్యాలు లేకపోతే వస్తు సంబంధమైనటువంటి వాటిని గురించి బైబిల్ చెప్పటం లేదండి. అవన్నీ దేవుని సృష్టిలో భాగమైనా సరే మనిషి దేవుణ్ణి తెలుసుకోవటం అనేటువంటిది దేవుని దృష్టిలో ప్రధానమైన విషయం. నశించిన దాన్ని వెదక రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపంలో నశించిపోయేటువంటి నిన్ను నన్ను రక్షించడానికి, మన జీవితాలను ఈ లోకంలో మరి చరితార్థం చేయాలని, మనలో విప్లవాత్మకమైనటువంటి ఒక నీతి విలువలు కలిగినటువంటి నీతి న్యాయాలతో జీవించాలి. దేవుని యందలి భయం అనేటువంటిది ఈ లోకానికి అనేక మందికి చూపించి వారు ఈ లోకంలో ఐశ్వర్యవంతులుగా జీవించాలి అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. సహోదరి సహోదరుల, కాబట్టి తమ తండ్రిని శపించి తన తల్లిని దీవించిన తరము కలదు, తమ దృష్టికి తాము శుద్ధులై ఉండి వాళ్ళ దృష్టిలో వాళ్ళు మంచివాళ్ళుగా ఉంటారట అండి. కానీ ఎదుటి వాళ్ళ దృష్టిలో వాళ్ళు మంచివాళ్ళుగా లేకపోయినా వాళ్ళు ఒప్పుకోరట. తమ మాలిన్యమును కడుగుకొనటువంటి ఒక తరము ఈ రోజున మనం చూస్తున్నాం. దే డోంట్ వాంట్ టు వాష్ దెమ్సెల్ఫ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తము ప్రతి పాపము నుంచి కడిగి పవిత్రులుగా చేసింది అనేటువంటి సత్యాన్ని వారు విస్మరించి వారంతటి వాళ్ళు ఈ లోకంలో గొప్పవాళ్ళని, ధనవంతులని, వాళ్ళకున్న ఐశ్వర్యాన్ని చూసి గర్వపడుతున్నారు. క్షణభంగురమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి ఒక్క క్షణంలో విడిచిపెట్టే వాటి కొరకు జీవిస్తున్నారు ప్రియులారా. కాబట్టి దేవుని భయమును కలిగినటువంటి ఈ మంత్రసానుల్లాగా మనము మన కుటుంబాలు వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. అట్టి కృపను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు, నేను ఈ హెబ్రీ మంత్రసానులు ఎలాగైతే రాజు ఆజ్ఞకు భయపడలేదండి. అంటే యాక్చువల్గా రాజుకు కానీ తెలిస్తే వీళ్ళని చంపేస్తాడు. అయినా సరే వాళ్ళు అక్కడ చెప్పిన మాటను మనం సమయ భావాన్ని బట్టి నేను చెప్తున్నాను, వాళ్ళు రాజుకు భయపడలేదు. రాజుకి ఏం ఆన్సర్ చెప్పాలో చెప్పేశారు. అయ్యా హెబ్రీ స్త్రీలు ఎలాంటి వాళ్ళు అంటే, మేము వెళ్ళకముందే వాళ్ళు కనేస్తున్నారు పిల్లల్ని, కాబట్టి వాళ్ళు మేము బ్రతకనే లేదు, అదే యాక్సిడెంటల్గా జరిగిపోతుందని చెప్పి తప్పించుకున్నారు. చూడండి అలాంటి వాళ్ళని దేవుడు ఎంత ఆశీర్వదించాడో చూడండి. చాలామంది ఏమంటారంటే, మేము ఆ తప్పు చేయక తప్పలేదండి, దేవునికి భయపడక వాళ్ళు మనుషులకే భయపడి అనేకమైన తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రాణాలు పోయే సమయంలో కూడాను దేవుని కోసం నిలబడ్డారు, దేవునికి భయపడ్డారు. మనుషులకు భయపడితే మనకు వచ్చే లాభం ఏంటండి? దేవునికి భయపడితే మన జీవితాలు ధన్యమవుతాయి. అట్టి కృపను యేసుక్రీస్తునందలి విశ్వాసముతో మనం ఈ దేవుని భయాన్ని సంపాదించుకుందాం. మన కుటుంబాలు దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉందాం, దేవుని దృష్టిలో మనం భాగ్యవంతులుగా ఉందాం, ఈ లోకం దృష్టిలో కాదు. అందుకని యేసు ప్రభు ఆ వెర్రివాడిని గురించి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒకడు ఈ లోకంలో ధనవంతుడు కాక దేవుని యందు ధనవంతుడుగా ఉండాలి. అంతేకాని ఈ లోకంలో ఉన్న ఆస్తి సంపదను చూసి నా ప్రాణమా తినుము త్రాగుము అని ఆయన సుఖించమని అని చెప్పుకుంటున్నాడు. ఆ రాత్రి అతను చనిపోయి దరిద్రుడుగా నిలిచి నరకానికి వెళ్ళాడు. కానీ దేవుని యందు భయభక్తులే మనకు ఐశ్వర్యం అని బైబిల్ సెలవిస్తుంది. యెషయా గ్రంథం 33:6 యెహోవా భయము వారికి ఐశ్వర్యం. యెహోవా భయము, దేవుని యందలి భయము మనకు ఐశ్వర్యము. అట్టి ఐశ్వర్యాన్ని, అలాంటి ఆధ్యాత్మిక విలువలతో కూడిన జీవితాన్ని, అలాంటి శాంతి సమాధానాలతో కూడిన జీవితం మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? అలా అయితే యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి, ఆయనకు మీ జీవితాలను సమర్పించండి. మీరు కూడాను ఇలాంటి గొప్ప భాగ్యాన్ని, ఇలాంటి గొప్ప జీవితాన్ని మీరు కూడా అనుభవించవచ్చు.
ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. యెహోవా యందలి భయము మాకెంతో ఐశ్వర్యమనని మరొకసారి నీ వాక్యం ద్వారా ఈ రెండో భాగంలో తెలియచేసినందుకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి శ్రోతలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రేక్షకులందరి యొక్క జీవితాలలో దేవుని యందలి భయముతో జీవించాలి, కానీ దేవుని యందు భయము లేనటువంటి తరము ఈ రోజున బయలుదేరింది. తలకు వారి కన్నులు నెత్తికొచ్చేసినాయి ప్రభువా. వారు శపించబడినటువంటి వారిగా ఈ లోకంలో జీవిస్తున్నారు. అలాంటి వారిగా వీక్షించేటువంటి బిడ్డలు కానీ మేలో ఎవరు ఉండకుండా ప్రతి ఒక్కరు ప్రభువా నీ కృపను వేడుకునేవారిగా, నీ యొక్క కల్వరి సిలువలో చేసినటువంటి ఆ గొప్ప త్యాగము ద్వారా, ఆ రక్తము ద్వారా మా యొక్క ప్రతి పాపము, ప్రతి మాలిన్యమును కడుక్కొని నీ యందు శుద్ధ హృదయంతో జీవించలాగా నీవిచ్చేటువంటి ఇహపర దీవెనలు పొందుకునే భాగ్యం మా ప్రియులందరికీ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. తిరిగి ఈ కార్యక్రమం ఇదే సమయానికి నెక్స్ట్ వీక్లో ఇదే ఛానల్లో వీక్షించండి. అప్పటి వరకు దేవుని కృప మీకు తోడైండును గాక. ఆల్ ద బెస్ట్. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.